ఎన్నికలు రాగానే ఆ నెల రోజులు ఉండే మాహోలు డిఫరెంట్ ఉంటుంది. ఇది మందు పోయిస్తారు, మటన్ పెడతారు, ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ తూకోన్ మైకోన్ మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా. ఓకే, సో పైసలు ఇస్తారు, అన్నీ చేస్తారు. ఓకే, నీకు ఆ రోజు కూలీ ఇస్తారు, మీటింగ్ ఉంటే అన్నీ చేస్తారు. కానీ ఏం చేసుకుంటూ అన్నిగా యాడ్ చేస్తే ఎంత అవుతుందో 10,000 రూపాయలు అయినాయి అనుకో. మొత్తం అవన్నీ కలిపితే నీ అంతా నువ్వు అవన్నీ తెచ్చుకొని తిన్నా కానీ అవన్నీ చేస్తే ఈ 10,000 రూపాయలతో నీ బతుకు మారిపోతుందా మళ్ళీ 3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా? చెప్పండి. వాడు పారవోసుకోడు కదా. నీకు 10,000 వాడు ఖర్చు పెట్టేటోడు ఇట్లా 1,00,000 మందికి వాడు పారవోసుకుంటాడా 100 కోట్లు? సో ఇది పెట్టుబడి పెడుతున్నాడు వాడు. మరి అధికారం వచ్చినాక ఏం చేస్తాడు? వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తాడు, భూములు కబ్జా పెడతాడు, చెరువులు కబ్జా పెడతాడు. ఓకే, ఇక వాడు అధికార పార్టీ అయితే ఇంకెక్కువ దోసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే రోడ్ కాంట్రాక్ట్ ఏదైనా వచ్చి రోడ్డు రిపేర్లు ఇంకోటి వస్తే అందులో దానికి 10 పైసల పని ఉంటే 100 రూపాయలు బిల్లు చేస్తారు, 90 రూపాయలు దోసుకుంటారు, రోడ్డు నాణ్యంగా వేయరు, బ్రిడ్జిలు కూలిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి వాడు పైసలు వారవేసుకోడు. వాడు అప్పు తెచ్చో లేకపోతే ఇంకో దగ్గర నుంచి తెచ్చో, మారవాడం దగ్గర తెచ్చో, ట్యాక్సీ కట్టని మారవాడం దగ్గర తెచ్చో పెట్టుబడి పెడుతున్నాడు. ఇంతకు 10 రెట్లు 100 రెట్లు వాడు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక వాడు నీకెందుకు మంచిగా చేస్తాడు? కాబట్టి చిల్లరకి అమ్ముడు పోవద్దు దయచేసి. పోతే నీ భవిష్యత్తుని, నీ యొక్క పిల్లల భవిష్యత్తుని, నీ ప్రాంత భవిష్యత్తుని అన్నిటిని తాకట్టు పెడుతున్నావు. నువ్వు పైసలు తీసుకోకు, రేపు వాడు గెలిచినాక పని చేయకపోతే గల్ల పెట్టి అడుగు. ఓకే, ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. ఆ పూటకి మంచిగా అనిపిస్తుంది ఆ యొక్క చిల్లర, కానీ మన బతుకులు మారాయి. కాబట్టి టెంప్ట్ కావద్దు. ఓకే, సింపుల్.